దేశ ఐక్యత సమగ్రతకు సర్దార్ వల్లభాయ్ పటేల్ నిదర్శనమని భూపాలపల్లి ఏరియా జీఎం ఏనుగు రాజేశ్వరరెడ్డి అన్నారు. వారి ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని కోరారు. అక్టోబర్ 31 సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిలో భాగంగా భూపాలపల్లి సింగరేణి ఏరియాలో జరిగిన జాతీయ ఐక్యత దినోత్సవ వేడుకల్లో ఏరియా జీఎం ఏనుగు రాజేశ్వరరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వల్లభాయ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు చేసిన సేవలను స్మరించుకున్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఇండియాకు ఫస్ట్ హోమ్ మినిస్టర్. ఆయన వచ్చిన తర్వాత చాలా రిఫార్మ్స్ తీసుకొచ్చారు. అలాగే మన భారతదేశం యొక్క సమైక్యతకు ఆయన పునాది వేశారు. సో అందుకే ఆయన జయంతి సందర్భంగా ఈ 31 అక్టోబర్ రోజు మనము ఆయన జయంతి జరుపుకోవాలని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆర్డర్స్ రావడం జరిగింది. సో ఆయనను ఆదర్శంగా తీసుకొని మనం కూడా తెలంగాణకు అలాగే భారతదేశానికి మన వంతు కర్తవ్యంగా సమైక్యతగా ఉండుకుంటూ మన ఏదైతే 8 గంటల పనిదినం ఉందో 8 గంటల పనిలో ప్రాబ్లం లేకుండా పనిచేసినట్టయితే డెఫినెట్గా మన తెలంగాణ సింగరేణి అండ్ భారతదేశం కూడా ముందుకు వెళ్తుంది. సో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని మరొకసారి గుర్తు చేసుకుంటూ మనందరం కూడా కష్టపడి పనిచేసి మన భూపాలపల్లి ఏరియాను సింగరేణిని ముందంజలో ఉంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.